ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్. దానికి ఒక కేస్ స్టడీ ఇయ్యాల. ఆర్మూర్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనాయో సీఎం రేవంత్ రెడ్డి అలా 7 బ్రదర్స్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ మంది బాధితులు ఫోన్ చేసిరు. ఇది ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు ఇక్కడికి, రాజు అని. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్నారు కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే, వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వేసిరు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళ దాకా ఎప్పుడు మాట్లాడలే. ఇవాళ అన్ని ఆధారాలతో ఎంవీఐ ఇగో బ్రేకులు లేని అవినీతి. వివేకానంద రెడ్డి పాపం వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తున్నారు. వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు విలేకరులందరూ తీసుకెళ్తా. ఇవాళ మున్సిపల్ ఆఫీసులో కెమెరా ఉంది, ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లో. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఇట్లున్నాయి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఇట్లా కెమెరాలు ఉంటాయి, ఇట్లా యాప్ ఉంటుంది, ఐకాన్ హెచ్ఐకే ఇగో ఇట్లా ఐ లుక్ అనే యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైళ్ళు వచ్చినాయి, ఏం ఫైళ్ళు పోయినాయి. ఇక ఈ ఎంవీఐ ఆర్మూర్లోనే ఎంవీఐ అవి ఏసీబీ ట్రాప్. తర్వాత ఇగో కట్టలు చూడు, ఇవి 20 కోట్ల ఆస్తులు. 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఏమేమి జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. మా జిల్లా ప్రెసిడెంట్ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసాయిగల్ ఆయన సొంత ఊరు ఇక్కడనే భీమ్గల్లోని రహమత్ నగర్ పక్కన. ఇయ్యాల దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే, ఇదంతా 1 ఇయరే, ఈ కథ అంతా 1 ఇయరే. మీడియా మిత్రులు, ఇక మరి 2 ఏళ్లలో ఏమైందో తీస్తున్నాం. 470 కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు. 470. ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసి, నిన్న మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట, 20 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంది అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా. సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు? పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయన్నే, నిన్నగాక మొన్న భీమ్గల్కి వచ్చినావు, మీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళా మాట్లాడితే నోట్లకేంచి వెళ్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే, దొంగ అన్నట్టు. ఇవాళ యాడ ఇల్లు కనబడితే కాకులు కద్దలాలన్నట్టు ఆలుతురు. ఇళ్ళకు మురం పడితే ఒక్కోడొచ్చుడు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చుడు, కొత్తోడొచ్చుడు, వీడొచ్చుడు. ఏంటంటే అన్న పంపించిండు, అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పీవీఆర్ పేరు ముందే పెట్టిండు. అలా బాబు పుట్టినప్పుడే పెట్టినట్ట నీడు దొంగ అని. నేను ఎప్పుడు అని పేరు తీయాలి, ఎందుకంటే అటు చెప్పరాజు కూడా కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు. నేనేం మాట్లాడాను? నేను జిల్లా అధ్యక్షుని నుండి 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నోని, ఆర్మూర్లో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమాన్ని రగిలిచ్చినోని. నేను ఏం ఏందిరా అంటే ఒక్క దాంట్లో కాదు దందా, ఇంటి నంబర్లో దందా. 470 ఇండ్లు ఇంటూ 2 లక్షలు వేసుకుని 9 కోట్లు అయిపోయాయి కదా, ఇంటికి 2 లక్షలు. ఇక మామిడిపల్లి నుంచి మామిడిపల్లి సీన్ ఈయన విలేకరు సాక్ష్యం ఉన్నాడు. ఆడు రైల్వే బ్రిడ్జ్ పోతే, అన్న మా ఇండ్లు అన్నీ పోతున్నాయి, నేను విలేకరణ, మా ఇల్లు కూడా పోతున్నాయి, కాశీరామ్ ఇల్లు పోతున్నాయి, పోషెట్టి మున్నూరుకాపు ఇల్లు పోతున్నాయి, చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి. అంటే ఇక్కడి నుంచే పెరికిడి దాకా 450 ఇండ్లకు గాను రోడ్లు వైండింగ్లో పోతుంది. అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా,
మా రోడ్డును కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బతికి బయటపడతారు. పేదోళ్ళు ఉన్నారు, కూలోళ్ళు ఉన్నారు, దుకాణం నడిపించుకుంటూ ఉన్నారు, దుకాణాలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఛాయ్ దుకాణాలు ఉన్నారు, టిఫిన్ సెంటర్లు ఉన్నారు అని దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి నేను కొద్దిగా రోడ్డు చిన్నగా చేయించిన. పోనీ 450 కుటుంబాలు కదా, మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం. బైపాస్ రోడ్ అయింది, దానికి అదనంగా అసలు ట్రాఫిక్ ఇక్కడ వస్తలేదుగా అని చెప్పి చేయించాను. ఈ 450 మడిగలకు, దుకాన్లకు, షాపింగ్లకు, ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా, ఈయన దగ్గరికి పోవాలా, చేతులు కట్టుకోవాలి. అన్న ఏంటంటే నువ్వు ఏ పార్టీ, నువ్వు కాంగ్రెస్? కాంగ్రెస్ అయితే ఓకే, కానీ బీజేపీ టీఆర్ఎస్? మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్గిస్ట్ ఈడు ఎక్కడ పోయినా అర్థమవుతాడు, అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు, జీవన్ రెడ్డి అంటాడు, ఇంకోటి అంటాడు. మరి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏందో తెలియదు. ఎమ్మెల్యే గారు ఈడు 450 ఇండ్లకు, షటర్లకు, దావకాన్లకు. ఆనంద్ హాస్పిటల్ 30 లక్షలు, గౌతమి హాస్పిటల్ 10 లక్షలు, ఆద్య హాస్పిటల్ 8 లక్షలు. అరే మీ అయ్యా సొత్తవరా? అధికారులను అడ్డం పెట్టుకుని పాపం అధికారులు బలైపోతారు. పోస్టింగ్ ఇచ్చిన నేను, నీ అయ్యా సొత్తవరా పోస్టింగ్? వాడు చదువుకొని గ్రేడ్ 1 ఆఫీసర్, వాడితో అవినీతి చేపిస్తుంది పాపం. వాడు గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్. కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా, చెయ్యకపోతే నీ సంగతి చూస్తా. సగం సగం. ఇప్పుడు 20 కోట్ల డాక్యుమెంట్లలో వినయ్ రెడ్డి గారిది సగం, కమిషనర్ గారిది సగం. మరి 3 రోజులే మళ్ళీ పెద్ద పెద్ద పైరవులు నడుతున్నాయని తెలిసినాయి. పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి. ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది. 3 రోజులే సప్పులే. వాళ్ళ సెంచర్ కూడా జైలుకు పోయింది, ఎంవీఐ జైలుకు పోయింది, ఆస్తులన్నీ సీజ్ అయింది. నేనేమంటున్నా, ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో, ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో, నందిపేట మండలం, మాక్లూరు మండలం, డొంకేశ్వర్ మండలం, ఆలూరు మండలంలో అవినీతి, పోలీసుల దాంట్లో అవినీతి. సిఐ విచ్చలవిడిగా దోసుకుంటు. సిఐ కల్లుబట్టిల కాడ నుంచి దోసుకుంటాడు. కల్లుబట్టిలోని చికెన్ దుకాణం, కుమార్ అని చికెన్ దుకాణం ప్రెసిడెంట్ ఉంటాడు. వాడి దుకాణం కూడా నువ్వు చికెన్లు పంపించాలా? ఈ పోలీసు వానికి పంపించాలన్నట్టు చికెన్లు. ఈ వినయ్ రెడ్డి గారి ఇంటికాడ దావతులు నడితే పంపించాలన్నట్ట. ఏమ్రా నువ్వు చికెన్ కుమార్, అందరు దాని దగ్గర చికెన్ తినోడు ఉండడు. నేను మచ్చాల సాయనని ఫోన్లు చేస్తున్నారు, పేర్లతో సహా చెప్పాలి కదా. మరి ఆయన గోడౌన్ కడుతున్నాడు, నీకు 42 లక్షలు ట్యాక్స్ అయితే నువ్వు 10 లక్షలు ఇవ్వు, 5 లక్షలు ఇచ్చిందట పాపం. హాస్పిటల్లో పైసలు 8 హాస్పిటల్. మీరు విలేకరు పోయి అడగండి ఓనర్లని. 8, 9, 10 హాస్పిటల్లో పైసలు, ఇల్లు నంబర్లో పైసలు. ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ వాడు అపార్ట్మెంట్ గుర్తుపెడితే కూడా పైసలు అడుగుతాడు పాపం. కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు వెంచర్లు చేస్తారు. ఈ మహేందర్ అనేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇట్లా వెంచర్లు చేస్తారు. బబ్బులు చేస్తాడు, ఇంకో వేరే వాళ్ళు అందరు చేస్తారు. అన్ని వెంచర్లలో పైసలు. మొత్తం వెంచర్లే బంద్ చేసారు. 6 నేను పోయిన తర్వాత 2 ఏళ్ళలో ఒక కొత్త వెంచర్ రాలే. ఏందిరా అంటే పైసా వసూలు రెడ్డి ట్యాక్స్ కట్టాలన్నా, మేము ఈ పాతోడిది కట్టాలన్నా, పోలీసు ట్యాక్స్ కట్టన్నా, రెవెన్యూ ట్యాక్స్ కట్టన్నా, పంచగా కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు ఇవి పైసా వసూలు రెడ్డి, వినయ్ రెడ్డి ఇద్దరు కలిసి హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ వరకు డాగెత్తారట. పొద్దున చెప్తున్నారు రాకేష్ అని ఇడ్లీ సెంటర్ అయినా బోరెత్తురట. నోటీసు పంపించినట. నోటీసు కలెక్షన్. వీడు నోటీసు పంపాలా, వినయ్ రెడ్డి గారి ఇంటికి వాడు పోవాలా. అన్న ఏంది మీ కమిషనర్ పంపించినా? అయ్యో పంపించిండా అని ఫోన్ తీసి, చూడు మనోడే, చూసి కొద్దిగా సెటిల్ చేయి. ఇది ఏం దందా ఇదంతా? ఇసుక పంతు రోడ్లో షాపులు, పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి షాపులు. పాత బస్ స్టాండ్లో విలేకరులు అందరికీ తెలుసు. అలా సామాన్ మావాడు ఒక్కడు ఉంటాడు. నోటీసు 3 లక్షలు, షటర్కి 3 లక్షలు. ఈడ అల్జాపూర్ మహేందర్ కౌన్సిలర్ నడిక, నేను ఎమ్మెల్యే, నా ఇల్లుంది, నా ఇంటి వెనక 2 మడిగలు. వాడు చిట్టిరెడ్డి అని ఒక్కడు, వీడు బినామీ వాడు. మరి పేర్లు ఏమి ఇయ్యాలాడు? కుక్కల కంటే ఈనమైపోయారు, ఊరు కుక్కలు లెక్క. ఈడ చెప్పుల దుకాణం ఉంది, ఆడ కెనాల్ ఉందని కొట్లాట నడుతుంది, కట్టిన షట్టర్కే పంచాయతీ ఉంది, జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిర్రు, రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిర్రు, కెనాల్ బౌండరీ మీద ఉందని. వేరే కెనాల్ బౌండరీ మీద బోడ మీద బాజన అయితే రాత్రి కూడా కొట్టి మళ్ళీ పైసలు వసూలు చేసిర్రు. హౌసింగ్ బోర్డులో పైసలు వసూలు. ఈడ 2 షట్టర్లు, ఒకటి చిట్టిరెడ్డి గారిది, ఒకటి వినయ్ రెడ్డి గారిది. మీరు పోయి చూడండి, ఇప్పుడు నడుస్తున్నాయి. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్. విలేకరులకు దండం పెట్టి చెప్తున్నా. నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే మీ దగ్గర, ఆర్మూర్లో, నిజామాబాద్లో పెట్టినా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారా, మనం ఉన్నాం, పాలక పక్షం వాళ్ళు కొద్దిగా సమయం ఇవ్వాలని చెప్పినాం. ఇదేం దోపిడి అండి? ఇచ్చే 6 గ్యారెంటీలు వీకినాయి, ఒప్పుకున్న 420 హామీలు పోయినాయి, సిద్ధులగుట్ట మీద రైతు బంధు, రైతు బీమా పోయింది. ఇక ఒక్కటి కాదు, బాధితులు అంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. బాధితులు
నేను చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ మీడియా సాక్షిగా నంబర్ ఇస్తున్నా. ఆర్మూర్ పట్టణంలో కానీ ఆర్మూర్ రూరల్లో కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవడన్నా మిమ్మల్ని అధికారులు కానీ పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా పైసలు అడిగితే నా నంబర్ రాసుకోండి, నాకు ఫోన్ చేయండి. మేమే కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం వెంకటేశ్వర కాలనీ నా ఇంట్లో 99496 ఆల్ 9s నా నంబర్, నా పిఎల్ నంబర్లు ఉన్నాయి మీ దగ్గర, నాకు ఇయ్యి, నేను వచ్చి కూర్చుంటాం. 450 ఇచ్చి నోటీసులు మంచికి 2 లక్షలు ఇవ్వాలా. ఇప్పుడు ఇయ్యని వాళ్ళందరికీ పోయినాయి. అచ్చా దవాఖాన్లలో హాస్పిటల్లో డాక్టర్ చెప్తారు, సార్ నా పేరు చెప్పకు, అన్నిటికీ నోటీసులు. ఏంటంటే నీకు ఫైర్ లేదు. నేను 18 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా దవాఖాన్లు. అంతకుముందు 2009 కంటే నువ్వే కదా ఇడున్నది. 10 ఏళ్ళ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. 2009 2014 దాకా ఉన్నది వాళ్ళే కదా. 2005 4 నుంచి 9 దాకా ఉన్నారు కదా. మరి అప్పుడే కదా ఇవన్నీ కట్టిన బిల్డింగ్లు నాయన. రోడ్లు ఎత్తే రోడ్ల మీద ట్యాక్స్ 3 లక్షల గజాలు ఇచ్చిన నేను ఆర్మూర్ ప్రజలకి. 18 ఫంక్షన్ హాల్ కట్టించిన, అన్ని ఫంక్షన్ హాల్లో పోయి పుల్ల పెడతాడు, ఫండ్స్ ఆపేస్తాడు. 50 కోట్ల రూపాయల ఫండ్స్ కేసీఆర్ గారు ఇస్తే అవి ఆపేసిండు 2 ఏళ్ళు. ఏందిరా అంటే నన్ను ఓడగొట్టిరు ప్రజలు, నాకు 40,000 ఇచ్చారు అని చెప్పి వాడు మాట్లాడుతాడు. నేనేమంటే ఒక్కటి కాదు, ఇక మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి, కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి, పైసా వసూలు రెడ్డి, కింద అధికారులు 50-50 పార్ట్నర్షిప్. ఏంటంటే 50-50 50 ఇళ్లకు 50 ఏసీపీకి, 50 ఈయనకు, 50 సిఐకి, 50 ఈయనకు, 50% ఆయనకు. మేము జిల్లా కలెక్టర్కి సిపికి కూడా చెప్పినాం. జిల్లా కలెక్టర్కి ఇప్పుడు పోయి చూడయాడ కెమెరా ఉందని చెప్పినాం. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇన్ఛార్జు, భూపేందర్ గారు ఆ ఎంఆర్ఓ ఆఫీసులు ఇన్ఛార్జు, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసూలు రెడ్డి గారు. ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా కూర్చున్నారండి కొంగల్ లెక్క. రిజిస్ట్రేషన్ చెక్కురు రిజిస్ట్రేషన్ అయిందా సార్? ఇలా ఎవడు రిజిస్ట్రేషన్లు అయినాయి సార్? వీడు రిజిస్టర్ రిపోర్ట్ చేసుడు, వాడి దగ్గర ఒక కెమెరా. వీడు ఎమ్మెల్యే కాదు, చెప్రాజు కాదు, కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, కెమెరాలకు యాక్సెస్. మరి రేవంత్ రెడ్డి ఇట్లా దోసుకోమనే ఇళ్ళని ఇన్ఛార్జీలు పెట్టిండా? రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? మీ ఇంటెలిజెన్స్ పని చేస్తలేదా? పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి? ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్తోనే కదా కొట్టింది. మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర, నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని. ఇదేం దొంగతనం సార్? చైన్ స్నాచర్ లెక్క అయిపోయా, దోపిడి మూట, దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో. ఈ మేం కాదు సార్, మీ పేపర్లలో వచ్చినాయి, నా రాతలు కాదు. నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి పెడుతున్నా ప్రెస్ మీటు. గిట్ల దోసుకున్నాడా? వీడు ఓడిపోయి 2వ ప్లేస్ నుండి 40,000 ఓట్లు వస్తేనే గింత దోసుకుంటే వీడు కసకనే ఎప్పుడో పొరపాటున మొన్నగిన వీడు బీజేపీ ఓడిపోయి ఈడత్తి మొత్తం ఆర్మూరి ఇండ్ల కాడ నుంచి దోసుకుపోతుండే ఇంట్లలో పడి రోజు ఒక్కోడు ఇంట్లో దొంగతనం. దొంగల మూట అధ్యక్షుడు వీడు. ఒక్క దాంట్లో కాదు, నల్ల బిల్లులట. అచ్చా ఇంకోటి కొత్త దందా, 10% ట్యాక్స్ పెంచింది. పాలక వర్గమే లేదు, చైర్మన్ లేడు, కౌన్సిలర్ లేరు. వీడికి ఎక్కడదండి అధికారం పెంచేది? 10 రూపాయల ట్యాక్స్ 100 రూపాయలు చేసిండు. 10% పెంచి నోటీస్ ఇవ్వాలా, వాడు రావాలా. వాడు రాగానే నేను మున్సిపాలిటీకి 10% 100% కడతావా? కట్ట. అయితే పని చేయి, 50% నాకు 30% నీకు ఇస్తా, 20% తగ్గిస్తా. మీరు ఆడ దోసుకుంటారు, జిల్లాలలో జిల్లా మంత్రులు దోసుకుంటారు. మా జిల్లాలో ఇవి లేవు, కళ్ళు పట్టిలు అని అంజగోడు జైలుకు పంపించింది. ఏంటంటే అంజగోడు నెలకి ఇత్తలేడు. అంజగోడు ఆలపాటే. విచిత్రం ఏంటంటే మీకు తెలుసు సీన్ భాయ్ చిరంజీవి, మీకు తెలుసు కదా విలేకరులకు, అంజగోడు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఈ కళ్ళు పట్టిలకు పైసలు ఇవ్వలేట. నేను 10 ఏళ్ళు ఎప్పుడు కళ్ళు పట్టి లేదు, పైసలు అడగలే. బీజేపీ పోవాలన్నా మామూలు పక్క మీరు ఎంక్వైరీ చేసుకోరు. బీజేపీ పోతుంది, వీడికి పోతుంది, వీడికి అందలేవట ఆయన దాన్ని లోపటేసేసి సిక్లీలో వెంకట్ గౌడ్ అనే గౌడు నేసిండు. అంజగౌడ్ గౌడు, సిక్లీ గౌడు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన దండం పెట్టాలి. రవి గౌడ్ ఇంకా టార్గెట్ మిస్ అయ్యాడు. నాకు పాపం ఆయన దుకాణం కూడా ఉంది కదా, కళ్ళు దుకాణం. రవి గౌడ్ నెక్స్ట్ టార్గెట్ ఉన్నాడట. పంపిండు, ఇక నిన్న మొన్న పంపించుంటాడు. ఆర్మూర్ లేదు, పారిపోయినట్టు పాపం. నేను ఆయన అనగానే ఏం చెప్పాలా, బాధ అనిపిస్తుంది. అధికారులను వేధిస్తుండు. సొంత పార్టీ చిన్న పెరికిట్ల మూల మీద ఇల్లు ఉంటుంది. రాత్రి 12 నుంచి చాలట. మీరు తిరుగురు కదా, కనబడుతుంది. ఇసుకెళ్ళారియా మామూలు
18 క్వారీలు నడిపిస్తారు బాల్కొండ నియోజకవర్గంలో 18 జాగాల నుంచి ఇసుకత్తుంది. ఇసుక దొంగలు ఒక్కటి కాదు వీడిది. శాండ్, ల్యాండ్, వైన్, విస్కీ భూములని చెదరగొడుతుండు. దుకాణదారులని ఇడ్లీ సెంటర్ వాళ్ళని బెదిరిస్తున్నాడు. కుమార్ చికెన్ సెంటర్ వాళ్ళని బెదిరిస్తు. ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి ఇక దౌర్భాగ్యం. కాబట్టి వెంటనే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ నీకు చెప్తున్నా, నీవు దీక్షా దివాస్ గురించి మాట్లాడు కదా, బుద్ధి లేనాడు. నీకు దీక్షా దివాస్ ఎత్తేనే, సారీ ఎత్తేనే, 11 రోజులు ఆమర దీక్ష ఎత్తేనే నువ్వు ఇలా తెలంగాణకు పీసీస్ అయినావు. పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతావేందా? లేకపోతే బొచ్చ సత్తాన్ని ఇంకో కొడుకు ఎవరికి రిపోర్ట్ చేయాలి? నీ ఇన్ఛార్జ్కి ఇదే చెప్తున్నావు. మనం మొత్తం ఇక మేము మా చిట్టా మొత్తం ఉన్నది ఇదే కాదు. ఇండ్లకు నోటీసులు, ఇండ్ల కొత్త నంబర్లు ఇచ్చుడు, మిగిలిపోయిన ప్లాట్ దోసుకున్నాడు. ఈ చిట్టిరెడ్డి అని పట్టుకొచ్చి లోపటేసి కొడితే అన్నీ తెలుస్తాయి. ఎవడెవడికి ఆడ చెట్టు గట్టేసి గల్లా పట్టి కొడతాం మిమ్మల్ని. కుల సంఘాలన్నీ రద్దు చేసి మేము 100 కోట్ల ఫండ్స్ ఇస్తే మేస్త్రీలకు 5 లక్షలు ఇచ్చినాం. చెక్కిట పెడతాడు ఇట్లా కమిషనర్, చెక్ ఇట్లా పెట్టి ఇవన్నీ 5 లక్షల చెక్ ఉంది, దీనికి 1,00,000 ఇయ్యు. ఆడికి చూస్తాడు కెమెరాల యాప్ ఆన్ చేసుకుంటాడు. పైసా వసూలు రెడ్డి ఆడు వచ్చిండు చూడు లోపలికి. ఆంధ్రోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు పాపం గీడ పెరికిట్లా కట్టుకున్నారు. 10 లక్షలని ఇచ్చారు. 5 లక్షల చెక్కుకు 1,00,000 అధికారులు కాదు మీరు. మీ కనసైగలు పనిచేసే పోలీసు వాళ్ళు, ఏసీ వాళ్ళు, మీకు కూడా ఎంత బాధ అయితే నువ్వు ఈ ట్రాప్ చేయించుంటావో మాకు తెలుసు. చేపించింది ఇది మంచిదే, కానీ మరి దీని మీద చర్యలు ఉండాలా. మీ ఇన్ఛార్జ్ కాడే ఇది కర్త కర్మక్రియ. అధికారులు ఇలా వసూలు చేస్తారు. కట్టలు చూడు రే ఇగో. ఇప్పుడు దొరికిన అధికారులని అంటే ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుంది? దొరికిన వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్ అయితే సీన్ భయ్. వాళ్ళు జైలుకు పోయారు, శిక్ష నడుస్తుంది, వాళ్ళ ఆస్తులు జప్తయినాయి. ఇంట్లో వీని వాటా ఎంత, పీవీఆర్ గారి వాటా ఎంత, వాడిని ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏడ జైల్లో పెట్టాలా, ఎట్లా అనేది ఈయన మీద తీయాలా. ఇంకోటి చెప్తా ఉన్నా, ఆర్మూర్ ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు ఇట్లా ఎవరికి ఇవ్వకండి. నా ఇల్లు ఈడున్నది వెంకటేశ్వర కాలనీ, నా దగ్గరికి రండి, కంప్లైంట్ ఇవ్వండి, నేను దగ్గరుండి కట్టిస్తాను మీకు. ఇండ్లు కానీ ఇండ్లైనా ఏదైనా కానీ ఇప్పుడు ఏవైతే తీసుకురో జిల్లా కలెక్టర్ బాధ్యత వహించి వాళ్ళందరికీ వాపస్ ఇప్పించాలి పైసలు. జిల్లా కలెక్టరే బాధ్యత వహించాలా. పోలీసు వాళ్ళు వసూలు చేసిన దానికి సిపి బాధ్యత వహించాలా. అంత లిస్ట్ ఉన్నది. ఇలా పోస్టింగ్లు ఇచ్చి సుదర్శన్ రెడ్డితో పోయి సిఐకి 30 లక్షలండి పోస్టింగ్ అమ్ముకుంటాడు వీడు. మరి 30 లక్షలు ఏడికెంచి రావాలా సిఐకి? ఇప్పుడు సత్యనారాయణ మా ఆర్మూర్ సిఐ సత్యనారాయణ అన్నాడు, ఆయన 30 లక్షల రూపాయలు పోస్టింగ్ కొనుకొచ్చుకున్నాడు. వినయ్ రెడ్డి ఇప్పించిండు, 30 లక్షలకి ఇప్పించిండు. ఆ 30 లక్షలు ఏ నుంచి రావాలా? మరి ఆర్మూర్ వాళ్ళ దగ్గర తోయాలా. ఎస్ఐకి పోస్టింగ్ పైసలు, సిఐ పోస్టింగ్ పైసలు, కమిషనర్ పోస్టింగ్ పైసలు, విలేజ్ సెక్రటరీ పోస్టింగ్ పైసలు, ఎంఆర్ఓ పోస్టింగ్ పైసలు. మీరు చదువుకున్నారా చదువుకోలేరా? ఉద్యోగస్తులకు కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళని ఇక్కడ లంచాలు ఇచ్చి వచ్చినారు కాబట్టి మీరు ఆయన దాంట్లో పడకండి, ఆయన ట్రాప్లో పడకండి, ఈ పైసా వసూలు రేట్ ట్రాప్లో పడకండి. మీకు డైరెక్ట్ మీరు చదువుకున్నారు, ఐఏ ఎడ్యుకేటెడ్ గ్రేడ్ 1 ఆఫీసర్ ఈయన పాపం మున్సిపల్ కమిషనర్ రాజు. నేను చెప్తున్నా కాబట్టి మీ అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ట్రాప్లో పడకండి. దీని తర్వాత వరుసగా ఉంటాయి. మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం. ప్లాట్ల రెగ్యులరైజ్ ఒక్క దందా కాదు. ఇక ఒక్కరోజు ఎన్ని చెప్పాలా? ప్లాట్ల దందా, ఇంటి నెంబర్ల దందా, ఇంటి నెంబర్ అపార్ట్మెంట్లకు దందా, లేఅవుట్ వాళ్ళ దందా, రైస్ మిల్లుల దగ్గర బియ్యం తీసుకుంటారు, కళ్ళు బట్టిల దగ్గర మామూలు తీసుకుంటారు. ఇవన్నీ సజీవ సాక్ష్యం సార్. మీరు విలేకరు ఒకరు గమనించాలి. నేను ఆధారాలతో పెడుతున్నా బయట. ఆధారాలు ఎందుకు చూపిస్తున్నా పదే అంటే ఆధారాలతో. డబుల్ బెడ్రూమ్ కూడా అయిపోయినాయి. అంకాపూర్లో కూడా సిపిఎంలో ధర్నా చేసిరు, అది మీకే తెలుసు. అమ్ముకున్నారు 5 లక్షల కోటని. వాడిదో కథ, వాడిది ఇంకో దినం పెడదాంలే. బీజేపీ ఉంది. అచ్చా బీజేపీ మౌనంగా ఎందుకున్నారో విలేకరులు నాకు చెప్పాలి. ఇంట్లో ఇప్పుడు 4 రోజులు అయింది కదా, ఇప్పుడు ఈ 5 మంది పట్టుబట్టారు కదా. బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? రాకేష్ రెడ్డి కానీ, పెద్ద ఈ ఎంపీ అరవింద్ కానీ, వీడికి అవినీతి కనబడతలేదా? మరి అరవింద్కు ఈ రాకేష్ రెడ్డి కనబడతలేదా? స్పందన లేదు, మాట లేదు, ప్రెస్కి ఒక్క మాట చెప్తలేడు. కాబట్టి దయచేసి ఆర్మూర్ ప్రజలకు చేతులు తిరిగినాం. ఒక్క మనిషి కూడా ₹1 ఇచ్చే ఈ జనతా గ్యారేజ్గా మారుస్తాను నా ఇల్లు, రండి రిపేర్ చేద్దాం. వెంకటేశ్వర కాలనీలో జీవన్ రెడ్డి ఇల్లు జనతా గ్యారేజ్గా మారుతుంది.
ఛార్జ్ షీట్ నుంచి ఫైల్ చేద్దాం, ఎఫ్ఐఆర్ లీన్ చేద్దాం, పింక్ బుక్లు ఎక్కిద్దాం. పింక్ బుక్ ఎక్కించి పింక్ బుక్ మన రాజ్యాంగం మన 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి లావుల తొండలు జొరగొట్టి వసూలు చేసి ఇప్పించే బాధ్యత నాది. నాకైతే తెలవాలి కదా. ఇప్పుడు చెప్తురు దొరికినాక. ఇల్లు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారట. ఇచ్చినాం సార్ అని లబోదిబో అంటారు. జనరల్ ఫండ్ మొత్తం అచ్చా, జనరల్ ఫండ్ ఒక్కటి కాదయ్యా, ఇక నాకు కడుపు నిండు ఉన్నాయి. జనరల్ ఫండ్ 2 కోట్లు వసూలు చేసి ఏం చేసిండు? బిల్లులు ఇచ్చుడు 30% వాపసు, వినయ్ రెడ్డి గారికి 20%, కమిషనర్కి 10%, టీపీఓ కథ ఏందో. వీళ్ళందరూ ఇదే కథ. ఇక మన సిఐది అయితే ఇంత పెద్ద లిస్ట్ ఉంది ఇంటెలిజెన్స్లో, ఆర్మూర్ సిఐది. ఎంఆర్ఓ ఎన్ఓసీలకు తీసుకుంది. ఈ మున్సిపల్ ఫండ్ 2 కోట్ల రూపాయలు వసూలు చేసిరు. రక్తం బిండి వసూలు చేసిరు ఇట్లా పెట్టి ఇంజక్షన్తో. ఈ పైసా వసూలు రెడ్డి ఈ 2 కోట్లు మళ్ళా దేనికి ఇచ్చుడు? ఈ బిల్లులు, పాత బిల్లులు ఇచ్చుడు, బోర్ల బిల్లులు ఇచ్చుడు. ఎప్పటికో వెనుక నా ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన బోర్లై, రాని బోర్లై, లేని బోర్లై 36 లక్షలు తీసుకున్నారట. 470 హౌస్ నంబర్లు ఇచ్చిరట, కొత్త ఇళ్ళకి నంబరు. ఇంకా చాలా ఉన్నాయి. ఇక నేను మళ్ళీ ఇంకొకసారి మీకు వివరంగా చెప్తా. ఈ నోటీసులు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు భయపడద్దు. ఆ నోటీసులు అంతా నా జనతా గ్యారేజ్కి తీసుకురండి. వీడికి వారికి నేను నోటీసులు ఇస్తా. ఏం నోటీసులు ఇచ్చిండో నేను నోటీసులు ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, ఈ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక స్టార్ట్ చేసినాం మేము. లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు బుద్ధి చెప్పాలి. రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆర్మూర్ ప్రజలు గమనించాలి. గుర్రమోడు గాడిదేవుడు జీవన్ రెడ్డి పనిచేసిండు. నేను తెచ్చిన జీవోలు పెడతా మీ ముందట, నేను వేసిన రోడ్లు పెడతా, నేను ఆర్డీఓ ఆఫీస్ పెడతా, సిద్ధులగుట్ట అభివృద్ధి పెడతా. నేను ఎన్ని వందల వేల కోట్లు తెచ్చి ఎంత అభివృద్ధి చేసినా మీరేం తెచ్చిరో చెప్పుర్రా భయ్. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే గెలిచినోడు నువ్వు ఓడిపోయినోడు ఇద్దరు రండి చర్చకు అంబేద్కర్ చౌరస్తాలో కూర్చున్నాం. ఒక్క జీవో తెచ్చి మంది కుట్టినోడు మావోడు అంటాడు వీడు. ఈ కాంగ్రెస్ పైసా వసూలు రెడ్డి మందు కుట్టినోడు సంఖ్యలు ఎత్తుకుంటాడు నావోడని. ఏంద్రా అంటే జేబులో కత్తెర పెట్టుకున్నాడు, నా ఇనాగ్రేషన్లు కొడుతున్నాన్ని. నువ్వు తెచ్చింది ఏంద్రా? ఈ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి 3వ నంబర్ వార్డు కదా అది మీది నరేందర్. హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ చైర్మన్ సాబ్ ఉన్నాడు. మేము 50 కోట్లు పెట్టి రోడ్డు పెడితే 2 ఏళ్ళు ఆపి మళ్ళీ పాత జీవో తీసుకొచ్చి కొబ్బరికాయ కొడుతుండు. పాత ఇళ్ళకి 0 ఎత్తు. అంకాపూర్లో నేను ఇల్లు కడితే అదే 27 కోట్లు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత అది ఎప్పుడో ఉన్న జీవో మీరు ఇచ్చిరు, పేపర్లు ఇచ్చిరు, కొబ్బరికాయ కొట్టినాం, ట్యాంక్ బండ్ డెవలప్ చేసినాం, పెరికిట్ దాకా రోడ్డు పంచాలైంది, కాంట్రాక్టర్ అయింది, అంత అయింది. ఈ పాత ఇళ్ళకి మొన్న మేము కట్టినాం అంకాపూర్లో. ఇగో 50,000 దానికి ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ సబ్సిడీ. 5,000 ఒక్కటి కాదు. నేను మళ్ళీ వస్తా సినిమా చెప్పినట్టు ఇప్పుడు మీరు తీయండి ఆ జీవోలు. నేను దండం పెడితే నేను మరీ చిల్లరగా పోయి నేను అవన్నీ ఎందుకు తీసుకురావాలి? మీరు చూడండి, మేము కొబ్బరికాయ మేము కొట్టినా మేము తెచ్చిన జీవోలకు ఇప్పుడు తెచ్చి మేము ఒకటే చెప్పిన ఆర్మూర్ ప్రజలు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో అదంతా లిస్టు తీసుకొని రండి. విలేకరుల సాక్షిగా మీకు వసూలు చేపించి ఇస్తా. వాడి ఇల్లు అమ్మి వాడి జాగాలు అమ్మి ఇప్పిస్తా. ఎమ్మెల్యే కూడా దీన్ని స్పందించాలా, మాట్లాడాలా. ఈ 18 కోట్లు ఏవైతే మరి ఇప్పటిదాకా వసూలు చేసిర్రో మొత్తం 50 కోట్లు అయినాయంటారు 2 ఏళ్లలో. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఇల్లు ముట్టడిద్దాం. అందరూ వచ్చిన వాళ్ళు పెరికిట్లో మామిడిపల్లిలో 450 మంది నోటీసులు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రండి. నేను మీతో ముందటుంటా. మా సైన్యం ఉంటుంది, 60 లక్షల సైన్యం ఉంది. అవసరమైతే కేటీఆర్ హరీష్ రావుని కూడా పిలుస్తాం. మనం వాడు ఇల్లు ముట్టడిచ్చి ఇల్లు అమ్మి పైసలు పంచేద్దాం అందరికి. 5 ఓడోడు వసూలు చేస్తున్నాడు. ఇక వాళ్ళే చెప్తారు. విలేకరులు ఉంటారు, ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, అక్కడ వసూలు చేసిన వాడు ఉంటాడు. వాడి ఇంటికి వెళ్ళిపోయి వసూలు చేసి ఇచ్చుడు. జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఈ కెమెరాలు వెంటనే తొలగించు. నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాలను తొలగించు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాను తొలగించు. వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలి. ఈ వారం రోజులు చెప్తున్నా. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు 2 ఏళ్ళు అవుతుంది మీకు మీ ప్రభుత్వానికి. జిల్లా కలెక్టర్ డిసెంబర్ 7వ తారీఖు నాడు వరకెళ్ళి ఇవి తొలగించాలా, ఏమేమి వసూలు చేసిరో తీయాలా, ఏమేమి నోటీసులు ఇచ్చిరో వాపసు తీసుకోవాలా. ఏ దవాఖానాల పైసలు ఆనంద్ హాస్పిటల్ కావచ్చు, గౌతమి కావచ్చు, ఆద్య కావచ్చు, 8 హాస్పిటల్ మా దగ్గర లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఎంత ఇచ్చిరో మీకు పంపుతాం. ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపసు ఇచ్చేయాలి.
వాపస్ ఇవ్వకపోతే మేము ప్రజలతో దండయాత్ర చేస్తాం కలెక్టర్ ఆఫీస్ మీద అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. డైరెక్ట్ దండయాత్ర పోతాం. 10,000 మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఏసీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, 10,000 మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ 6 ప్రజల దగ్గర తీసుకున్నాయి ఈ మామూలు ఈ లంచాలన్నీ వెంటనే చెల్లించాలా, ప్రభుత్వం బాధ్యత వహించాలా, ముఖ్యమంత్రి స్పందించాలా. జిల్లా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్పందించాలా. మరి ఈ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇద్దరు చుట్టాలు కాబట్టి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వీనికి చుట్టరికం ఉంది కాబట్టి వారు కూడా బాధ్యత వహించాలా. చీఫ్ అడ్వైజర్ మతి మార్పు వచ్చింది, ముసలోనికి తెలుస్తలే, అల్జిమర్స్ రోగం పాడైంది సుదర్శన్ రెడ్డికి. ఇన్ఛార్జ్ తొలగించాలి. పీడవాళ్ళు ఈరు ఇంకా వేరేవారికి ఈరు 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు కదా ఇన్ఛార్జీలు కాంగ్రెస్లా పనిచేసి వాళ్ళకి ఇవ్వండి. ఇసు దొంగలను పెట్టి ఎందుకయా ఇచ్చిన హామీలు ఇయ్యారు, దేవుళ్ళ మీద కొట్టే తవ్వియ్యారు. రుణమాఫీకి రామ్, రైతు బంధుకు జైభీం, దళిత బంధుకు జైభీం, 4,000 పింఛన్ అడ్డే వీకింది. అరే అవి ఇవ్వకున్నా సరే రా భయ్, మా వాళ్ళ మీద పుస్తలు గుంజుకోకుర్రా, ఇదేం దందా, గలీజ్ దందా. 6 అక్షరాల అవినీతి కేర్ ఆఫ్ అయిపోయింది. ఈ పైసా వసూలు రెడ్డి ఆడి ఆ పేరు తీసేసి విలేకరులు పైసా వసూలు రెడ్డి అని రాయరు ఇప్పుడు. జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి, మేము ఇస్తామన్న విలేకరుల ప్లాట్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్. కూర్చోండి.